అందరికీ వందనాలు. యేసు నామంలో అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. సమాజము, ఈ లోకము అంత ఒకటి. కాకపోతే ఎవ్వరు అవసరమైంది వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ దేవుడి చిత్తము, దేవుడి భయము మనకు ఉంటే మనం అందరం కలిసి సమానంగా ప్రేమతో ఉంటాము. దేవుడి మార్గంలో నడవాలి, దేవుడి ఆజ్ఞలతో ఉండాలి, దేవుడి రక్షణతో, దేవుడు అభిషేకంతో, దేవుడు మాటలోనే మనము నిలిచి ఉంటే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు, సమాధానం పరుస్తాడు, రాకపోకల్లో తోడుగా ఉంటాడు, సంపాదన ఇస్తాడు. ప్రతి శోధనలో నుంచి ఆయన విడుదల దయచేస్తాడు. అప్పులు తీసుకున్నారా? అప్పులు తీర్చటం లేదా? మీరు వాళ్ళు ఎంతగానో బాధపడతారు. ఇచ్చిన వారు అనేది కూడా మనకు సమాధానం ఉండాలి. ఎందుకంటే మనం తగ్గించుకోవాలి, మారు మనసు ఉండాలి, మంచి మనసుతో ఉండాలి, కలిగి జీవించే మార్గము మనకు ఉండాలి. మనం చాలా తగ్గించుకోవాలి. ప్రతి అవసరము తీర్చాలంటే మనం తగ్గింపే దేవుడికి రక్షణ, మనం తగ్గింపే మన మారు మనసే దేవుడి దగ్గర రక్షణ. అందుకోసమే మనం అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నా దేవా, నా రక్షకుడా, సృష్టిని వేరుపరిచిన దేవా, సృష్టిలో నాయన ఆదం హవ్వల కానించి తీసుకొచ్చిన దేవా, మీకే వందనాలు, స్తోత్రం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా నాయన మీరు కాపాడే దేవా, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో.